అయ్యా బాబోయ్! ఈ రివ్యూవర్స్ స్టార్ట్ చేశారయ్యా. సీరియస్‌లీ ఆల్రెడీ సింపతి, తనుజ సింపతి గేమ్. తనుజ ఏడ్చింది. హ్మ్. అందరూ ఓటేసేయండి. తనుజ ఏడ్చింది. సోది అంటే సోది. ఈ రివ్యూవర్స్ వల్లనే ఈ బిగ్ బాస్ సీజన్ ఇంకా సంకనాకిపోతుంది నన్నడిగితే. సీరియస్‌గా చెప్తున్నా. అసలు దివ్య గేమ్ దివ్య ఆడింది. దాంట్లో మిస్టేక్స్ వెతకడానికి ఏముంది? నాకు అర్థం కావట్లేదు. ఏం మిస్టేక్స్ ఉంది తనలో? ఏం మిస్టేక్ లేదు. తను కరెక్ట్‌గానే ఆడింది. తనకు తనుజని క్యాప్టెన్ చేయడం ఇష్టం లేదు. చేసింది. ఎలిమినేట్ చేసింది. దాంట్లో తప్పేముంది? యాక్చువల్లీ మిస్టేక్ వచ్చేసి తనుజదే. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, సాయి రీతు గురించి మాట్లాడినప్పుడు రీతు డిఫెండ్ చేసుకుంది. తను సేవ్ చేసుకుంది. తనుజ కూడా అలా డిఫెండ్ చేసుకోవాల్సింది. డిఫెండ్ చేసుకోకుండా తనేం చేసింది? పర్సనల్గా వెళ్ళేసి ఆట నుంచి బయటకు వచ్చేసింది. ఎవరు రమ్మన్నారు అసలు? డిఫెండ్ చేసుకోవాల్సింది. డిఫెండ్ చేసుకుంటే ఛాన్స్ ఉండేదేమో. అది చేయకుండా పర్సనల్గా మాట్లాడి బయటికి వచ్చేసి ఏడ్చింది. ఈ బిగ్ బాస్ సోది ఫెలో ఏమో ఊరికే తనని హైలైట్ చేస్తాడు ఫర్ నో రీజన్. సీరియస్లీ ఫర్ నో రీజన్. ఏంటి తనుజ ఒక్కటేనా ఫస్ట్ నుంచి కెప్టెన్ అవ్వాలి అని ట్రై చేస్తోంది? లేదు కదా. రీతు కూడా ట్రై చేస్తోంది. రీతు తనుజ కంటే చాలా బెటర్ ఆర్గ్యుమెంట్స్లో, టాస్క్ ఆడటంలో, ఇంటెలిజెన్స్లో. ఈవెన్ దెన్ తను ఏడ్చలేదే తనుజలాగా ఓడిపోయినా కూడా. అయినా తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దే షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకు అంటే తనుజ నెక్స్ట్ వీక్ మరీ నామినేషన్లో వస్తుంది. తనకి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. అండ్ తనుజ ఫ్యాన్స్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏమంటే ఇమాన్యుయల్ నెక్స్ట్ వీక్ మరీ నామినేషన్స్కి రాడు బికాస్ హీఈస్ కెప్టెన్. సో బీ థ్యాంక్ఫుల్ టు దివ్య. ఫస్ట్ ఈ చెత్త రివ్యూవర్స్ ఉన్నారే వాళ్ళని విక్రమార్కుడు సినిమాలో స్టేషన్లో కొడతాడు చూడండి రవితేజ, అలా వేసి కొట్టాలి ఈ తెలుగు రివ్యూవర్స్ని. వాళ్ళ వల్లే ఈ సీజన్ దొబ్బేసింది. సపోజ్ ఈరోజు దివ్య తనుజని తీయకుండా ఉండింటే తనుజ వర్సెస్ రీతు జరిగేది టాస్క్. తనుజ గెలిచేదా? నాకైతే నమ్మకం లేదు ఆ టాస్క్లో తనుజ గెలుస్తుంది అని 200%. సో ఫీల్ హ్యాపీ. బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ బాగుంది అంటే రీజన్ ఈస్ ఎవరు? ఆబ్వియస్లీ ఇట్స్ దివ్య. తన వల్లే తనకి ఇంకా సింపతి పెరిగింది. సోది సింపతి పెరగాల్సిన అవసరం లేదు. ఈ బిగ్ బాస్, ఈ రివ్యూవర్స్ సోది ఫెలోస్ కదా, ఊరికే తనని సపోర్ట్ చేస్తున్నారు. సో గైస్, దివ్యాని సపోర్ట్ చేయండి.